సంగారెడ్డి రాజీవ్ పార్క్లో స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించిన టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ కోన వనితా సంతోష్, అదనపు కలెక్టర్ మాధురి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ పార్క్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ను శనివారం టీజేఐసీ చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కోన వనితా సంతోష్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజేఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ పార్క్ ప్రక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ను మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడాభివృద్ధిలో భాగంగా సుమారు 20 లక్షల వ్యయంతో ఈ పూల్ను పునరుద్ధరించినట్లు తెలిపారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడానికి ఇటువంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, క్రీడా విభాగం సిబ్బంది, కౌన్సిలర్లు శ్రీకాంత్, రమేష్, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. पुत्रपौत्रनन्दनमस्तस्वादिभूयितं प्रजानां भवति माता वैष्णुं करोतु मां चन्द्रापीं श्रीरङ्गधामेश्वरीं दासीभूतमस्तदेव नितां लौकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षत्रैलोक्यौटम्बरीं करदिनां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीः लक्ष्मी सरस्वतीभ्यो नमः बलिप्रदानं करिष्ये। स्नानं समर्पयामि। ओम आपु इष्टमेव औषधेर्मात्रा तस्मन् गापु जिने दास्मः। शाबाश शाबाश। స్విమ్మింగ్ పూల్ మరి గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో మన జగ్గారెడ్డి గారు కట్టించడం జరిగింది. మరి 10 సంవత్సరాల నుంచి సరిగా మెయింటెనెన్స్ లేకపోవడంతో మరి ఈసారి నిర్వాహకులు దీన్ని రెనోవేట్ చేసి మన టీజీఐఏసీ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి కార్యక్రమానికి జేసీ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కౌన్సిలర్ శ్రీకాంత్ గారికి, నవాజ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఎంఆర్ఓ గారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన ప్రాంత ప్రజల ఆరోగ్యం, ఆనందం, క్రీడా అభివృద్ధికి తోడై ఈ స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి స్విమ్మింగ్ పూల్ అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా మన ఆరోగ్యం మెరుగుపడడానికి, అలాగే పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి, యువతకి మంచి వ్యాయామ వేదికగా ఉపయోగపడుతుంది. మరి ఈ సదుపాయం ద్వారా మన ప్రాంతం నుంచి భవిష్యత్తులో ఎంతోమంది ఈతగాళ్ళు వెలువడతారని ఆశిస్తూ ఈ యొక్క ప్రాజెక్ట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. మరి దీనికి కార్మికులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సంగారెడ్డి టౌన్లో నా వార్డులో ఈ స్విమ్మింగ్ పూల్ అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది జగ్గారెడ్డి హయాంలో. తర్వాత 10 సంవత్సరాలుగా దీనికి ఎలాంటి నిధులు లేక అందుబాటులో లేకపోయింది, కుంటుపడిపోయింది. కాబట్టి తిరిగి మళ్ళీ టీజీఐసీ చైర్మన్ గారు 25 లక్షల వ్యయంతో దీన్ని రివల్యూషన్ చేయడం జరిగింది. వచ్చే స్పోర్ట్స్ మన్స్కు టీనేజ్ విద్యార్థులకు వాళ్ళందరికీ స్పోర్ట్స్ కిట్స్ అవి అనేది ఒకటి షాప్ గిట్ట పెట్టడం ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క అవకాశం అనేది సంగారెడ్డి ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం స్పోర్ట్స్లలో స్విమ్మింగ్ అనేది ప్రధానంగా మెయిన్. ఆరోగ్యం అంటే ఏమంటే స్విమ్మింగ్ తోటి అన్ని అవయవాలు అనేది బాగా అదవుతాయి. కాబట్టి దాన్ని అందరు చిన్నపిల్లలు అందరు స్విమ్మింగ్ రావడం ప్రతిసారి ఏమవుతుందంటే అక్కడక్కడ విలేజ్లలో ఉంటున్నారు కాబట్టి అది ఎప్పుడు చెరువులు కుంటలు ఉంటే స్విమ్మింగ్ ఉంటుండే. ఇప్పుడు అన్ని బోర్లు అయినవి కాబట్టి స్విమ్మింగ్ అనేది ఈత అనేది ఏంది తెలియకుండా ఉన్నది. ఇప్పుడు ఈత అనేది స్విమ్మింగ్ పూల్ ద్వారా సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో వచ్చింది. అన్ని సదుపాయాలతోటి ఈ స్విమ్మింగ్ పూల్ను ఏర్పడడం జరిగింది. డిఎస్డిఓ గారికి మరి వాళ్ళకి జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ నా వార్డులో ఇది ఇనాగ్రేషన్ చేసారు కాబట్టి వాళ్ళందరికీ అధికారులకు ధన్యవాదాలు చెప్తున్నా. అందరూ దీన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని మరి కూడా అందరికీ ధన్యవాదాలు. రెడ్డిలోని స్విమ్మింగ్ పూల్ రెనోవేషన్ తర్వాత సుమారు 20 లక్షల వ్యయంతో ఈ రెనోవేషన్ అది చేయడం జరిగింది. ఈరోజు నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, మన జాయింట్ కలెక్టర్ గారు దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఇది సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో రానుంది. సుమారుగా 25 మీటర్ల లెంత్లో ఉండే ఈ స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన రేట్స్ గంటకు గాను మంత్లీ కార్డు, 6 months కార్డు, 3 months కార్డు అనే వివిధ రేట్స్లో ఈ స్విమ్మింగ్ పూల్ అనేది నిర్వహించబడుతుంది. సమ్మర్లో ఇది చాలా గొప్ప అవకాశం కాబట్టి సంగారెడ్డి ప్రజలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున మరి ఒకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.